హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో ఎంతో ఈజీగా రెడీ చేసుకుని మురమురాల మిక్చర్ రెడీ అయిపోయిన మిక్చర్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. వేయించేటప్పుడు అవి కరకరలాడేలా చూసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత 8-10 జీడిపప్పులు, 1 కప్పు పుట్నాలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి 6 రెమ్మలు, గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు ఈ రెండింటిని దోరగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ పెరుగుతుంది. ముఖ్యంగా కరివేపాకు వేగేటప్పుడు వచ్చే సువాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, అలాగే చిటికెడు జీలకర్ర పొడి వేసి దోరగా వేయించుకోవాలి. అన్నీ కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. వేయించుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకుని మీకు కావలసిన మరమరాలు వేసుకుని వేయించుకోవాలి. మరమరాలు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. వేయించుకున్న మరమరాలన్నీ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు పుట్నాలు వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, పుట్నాల పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. పుట్నాల పౌడర్తో ఈ మిక్చర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చక్కగా కలిపేసుకున్నాక దీన్ని 1 వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్ట్కరమైన మరమరాల మిక్చర్ రెడీ. చూసారుగా, ఎంతో సింపుల్ అండి మరమరాల మిక్చర్. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.